అమృత న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నారాయణ భాష్యం చైతన్య స్కూల్ యాజమాన్యాలు అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు అంటగడుతూ పేద ప్రజలను దోచేస్తున్నారంటూ మండిపడ్డ విద్యార్థి సంఘాలు. పాఠ్యపుస్తకాల గదిని ఎంఈఓ సీజ్. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా, జాయింట్ కలెక్టర్. మదనపల్లి టౌన్ రామ్నగర్ లో ఇంట్లో గ్యాస్ సిలిండర్ వద్ద చెలరేగిన మంటలు. గృహిణి, మెకానిక్ కు గాయాలు, ఆసుపత్రిలో వైద్యం. ముందు కార్మికులకు న్యాయం చేయండి, తర్వాత విజయోత్సవాలు చేసుకోండి అంటూ ఎద్దేవా చేస్తున్న వామపక్షాలు. మదనపల్లికి చెందిన సామాజిక సేవకుడు గురుశంకర్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు. గ్లోబల్ పీస్ ఎస్టాబ్లిషింగ్ అవార్డు. ఇక డీటెయిల్స్ చూస్తే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా, జాయింట్ కలెక్టర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నేడు మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి ముఖ్య అతిథులుగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా, జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మలు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించగా పట్టణ మహిళలు, మెప్మా మహిళా సంఘాలు, డిగ్రీ కళాశాల విద్యార్థులచే ప్లాకార్డులు చేతబట్టి స్వచ్ఛాంధ్ర కోసం నినాదాలు చేసుకుంటూ మున్సిపల్ కార్యాలయం నుండి బెంగళూరు బస్టాండ్ వరకు పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కలిగేలా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంతో పాటు రాష్ట్రం పరిశుభ్రమైన రాష్ట్రం కోసం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మహిళల పాత్ర కీలకమని, ప్రతి మహిళ తన ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రాష్ట్రం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుకోవచ్చని తెలియజేశారు. కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, స్పెషల్ ఆఫీసర్ మదనపల్లి గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, అదేవిధంగా మన మెప్మా మహిళా సంఘాలకు, జ్ఞానాంబిక కాలేజ్ పిల్లలకు మన సందేశం ఒకటే, మన పరిసరాలు చాలా శుభ్రంగా ఉంచుకోవాలా. చుట్టుపక్కల ఉన్న ఆవరణలన్నీ బాగా శుభ్రంగా ఉంచుకుంటే మనకు ఏ వ్యాధులు, జ్వరాలు, బ్యాక్టీరియా ఫామ్ కాదు. మనం అందరము మంచి ఆరోగ్యంగా అన్ని విధాలుగా మనము, మన పిల్లలందరూ సంతోషంగా ఉంటారు. ఎప్పుడైతే మన పరిసరాలు మనం శుభ్రంగా ఉంచమో అప్పుడు అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అదే కాకుండా ఇక్కడ మీకు తెలుసో లేదో గత 6 నెలల నుంచి మదనపల్లిలో గత ప్రభుత్వం చేసిన మనము ఏదైతే కాలువలో పేరుకుపోయిన సిల్ట్ అంతా తీసి అక్కడ ఉన్న బ్యాక్టీరియాకంతా క్లియర్ చేసి, అదే కాకుండా ఆయిల్ బాల్స్ అంతా వదిలి, ఇప్పుడు అదే కాకుండా ఇప్పుడు శానిటేషన్కి పట్టణ పరిశుభ్రతనే బాధ్యతగా పనిచేస్తున్నాం. ఇదే కాకుండా శానిటేషన్ వర్కర్స్ కూడా చాలామంది తక్కువ ఉన్నారు. దానికి ఇప్పుడు కొంతమంది 50-60 మంది వరకు పెంచాము. ఇంకా దాదాపు ఇంకొక 50 మంది వరకు శానిటేషన్ వర్కర్లు పెంచేది ఉంది. తప్పకుండా మంచి పరిపాలన బాధ్యతగా అదే క్రమంగా ముందుకు నడుస్తున్నాము. ఎట్టి పరిస్థితిలో పట్టణ శుభ్రత బాధ్యతగా అందరూ కలిసి ఉందామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు సాసా కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మన పరిసరాలు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మీరు తెలియజేసి ఖచ్చితంగా పట్టణ శుభ్రత కోసం మీరందరూ సహకరించాలా. మీ దగ్గర 2 డస్ట్బిన్లు ఇవ్వడం జరిగింది. ఒకటి తడి చెత్త, ఒకటి పొడి చెత్త. ఈ డస్ట్బిన్లు యథావిధిగా మీరు మెయింటైన్ చేయాలా. అదేవిధంగా తడి చెత్త సపరేట్గా ఉంచాలా, పొడి చెత్త సపరేట్గా ఉంచి తప్పకుండా పట్టణ శుభ్రత కోసం మీరందరూ సహకరించాలని. నారాయణ భాష్యం చైతన్య స్కూల్ యాజమాన్యాలు అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు అంటగడుతూ పేద ప్రజల వద్ద దోచేస్తున్నారంటూ మండిపడుతున్న విద్యార్థి సంఘ నాయకులు. భాష్యం నారాయణ చైతన్య స్కూల్లో అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు అంటగడుతూ కార్పొరేట్ విద్యా సంస్థలు పేదలను నిలువునా దోచేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాలల వద్ద ఆందోళనలు చేస్తుండటంతో మండల విద్యాశాఖ అధికారి పర్యవేక్షణ చేసి భాష్య స్కూల్లో పుస్తకాల గదికి తాళం ఇచ్చిన అధికారులు. జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించిన ఎంఈఓ రెడ్డన్న శెట్టి నటరాజులు.
మీకన్నా వాడేటువంటి ఉంటాయి మీరు ఓపెన్ చేసుకుంటారు సార్ రూమ్ ఓపెన్ మీ కంప్యూటర్ వాడకానికి కావాలి ఇప్పుడే బయట పెట్టుకోండి ఇప్పుడే వాడకానికి కావాలో మాకు ఎమర్జెన్సీ ఇప్పుడే బయట పెట్టుకోండి ఇప్పుడే బయట పెట్టుకుని విక్రమ్ రూపాయలు సార్ ఇది ఈ టెక్స్ట్ బుక్స్ దీనిపైన ఈ పేరు వస్తుంది సార్ భాష్యం అనేది ఈ నోట్ బుక్స్ ఏమైనా నోట్ బుక్స్ సార్ ఇవి బయట దొరకవు సార్ ఇవి ఈ రెండు కలిపి 10,000 రూపాయలు సార్ ఇవి చెప్పేది ఈ 4th క్లాస్ సార్ భాష్యం ఎస్ఎస్సి 4th క్లాస్ మన విద్యా హక్కు చట్టంలో స్పష్టంగా ఉంది, ఎక్కడ కూడా పబ్లిసిటీ చేయడానికి లేదు. భాష్యం అని విత్ నేమ్స్ తో సహా లోగోలతో సహా సీజ్ చేయాలి భాష్యం విద్యా సంస్థలను వెంటనే సీజ్ చేయాలి భాష్యం విద్యా సంస్థలను వెంటనే సీజ్ చేయాలి భాష్యం విద్యా సంస్థలను వెంటనే దోపిడే దోపిడే భాష్యం దోపిడీ 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 లేదు సార్ ప్రభుత్వంలో ఉండే దొంగ నాయకులు ఇవి. దొంగ మా పేదల రక్తాన్ని తాగుతుంది దొంగలు. ఈ దొంగలపై నేను కేసు ఇస్తాను, మీరు తీసుకొని అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు నేనేమంటాను, బుక్కులు ఇక్కడ ఉన్నాయి సార్, తీసుకెళ్ళి రాను సార్. ఎందుకు ఈ రికమెండ్ సార్, నేను మీతో మాట్లాడలేదు. ఈ భాషణ స్కూల్ గురించి మీరు కనిపించారు సార్, ఏం జరిగింది సార్, దీని గురించి ఏం నిర్ణయాలు? సార్ ఇక్కడ భాష్యం స్కూల్లో కొన్ని బుక్స్ అంటే స్టూడెంట్ కిట్స్ ఉన్నాయనే విషయం చెప్పారు. ఇది మేము వచ్చినాము. అవి ఆ స్టూడెంట్ కిట్స్ అనేటువంటివి ఆ ఉండేటువంటి వాటిని ఈ రూమ్ లో ఉండే అవి పిల్లలకి ఇచ్చేదానికని మీరు చెప్పారు. సార్ని అడిగితే మేము దీనికి టీచర్స్ కి గాను వెరిఫికేషన్ మనం ఇది వచ్చిన స్టాఫ్ కొరకు తెప్పించినాము. వాళ్ళకి వెరిఫికేషన్ బుక్స్ గైడెన్స్ బుక్స్ అనే విషయం తెలియజేసినారు. దాంట్లో నోట్ బుక్స్ కూడా ఉన్నాయి, వాళ్ళకి ఆడ వర్క్ చేసుకోవడానికి అనే విషయం తెలియజేసినారు. ఈ ఉండేటువంటి వాటిని వీటి ఎట్లే ఉండేటువంటి ఈ యొక్క రూమ్ మనం సీజ్ చేసి పై అధికారులకు తెలియజేస్తాం. సార్ మిగతా పాఠశాలలో జరుగుతుందని మాకేమీ ఇది లేదు, మాకేమి ఇంటిమేషన్ అనేది ఏం లేదు సార్. ఇక్కడ ఇంటిమేషన్ మీరు తెలియజేసి ఉన్నాయనే విషయం చెప్పారు, మేము వచ్చాము చూసాము. ఆడ ఉండేటువంటి బ్యాగులో కొన్ని బుక్స్ అనేటువంటివి ఉన్నాయనేటువంటి దాంట్లో ఉండే మాకు రెఫరెన్స్ బుక్స్ కోసం తెప్పించుకున్నాం సార్. 2 బ్రాంచ్లకి అనే విషయం చెప్పారండి సార్. ఆ యొక్క ధర గురించి మాకేం తెలియదు, ఇంకా మాకేం తెలియదు. లేదంటే ఇంకా పేరెంట్స్ని విచారిస్తే తెలుస్తుంది సార్. నేను తోటి విచారించాను సార్. వీటిని సీజ్ చేసిన పై అధికారులకు తెలియజేస్తాం సార్. ఇది సార్ డిఓ వాళ్ళు సార్. ఈ రోజు మీరు చూడొచ్చు ప్రత్యక్షంగా, ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యమే కూడా ఇక్కడ ఉంది, రండి చూద్దురు. యూనిఫామ్ పెట్టి ఇక్కడ పబ్లిక్ గా యూనిఫామ్ పెట్టి కూడా అమ్మే పరిస్థితి, స్వచ్ఛందంగా ఈ రోజు దొంగ వ్యాపారాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ నారాయణ విద్యా సంస్థలో. మీడియా ప్రజలందరూ కూడా చూడొచ్చు. ఈ యూనిఫామ్ ధర 10,000 12,000 రూపాయలు. ఈ యూనిఫామ్ బుక్కులు ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా నారాయణ అని చెప్పి ఒక లోగోతో ప్రింట్ చేసి ఎక్కడా కూడా విద్యా హక్కు చట్టం 2009లో ఎక్కడా కూడా లేదు. ఏ ఒక్క బ్రాండ్ కూడా, ఏ ఒక్క స్కూల్ నేమ్ కూడా మెన్షన్ చేయకూడదని విద్యా హక్కు చట్టం రైట్ టు ఎడ్యుకేషన్ 2009 స్పష్టంగా చెప్పింది. మీరు చూడొచ్చు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కూల్స్ కి ఏదైనా ఒక సపరేట్ జీవో ఇచ్చారా అని చెప్పి మేము ఈరోజు విద్యార్థి సంఘాలుగా మేము న్యాయం చేస్తున్నాం. చూడొచ్చు అక్కడ కూడా ఇది అక్రమంగా పేదలకు ఇవ్వాల్సిన, ఉచితంగా ఇవ్వాల్సిన యూనిఫామ్ కూడా వీళ్ళు అమ్మి సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి. దయచేసి మీడియా ముఖంగా కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలాంటి సంస్థల మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి. రాబోయే రోజుల్లో నారాయణ, భాష్యం, చైతన్య విద్యా సంస్థ పూర్తిగా రద్దు చేయాలి. ఎవరైతే ఈ దొంగ వ్యాపారాలు చేస్తున్నారో ఈ నిందితులందరినీ కూడా జైల్లో వేయాలని చెప్పి అంతవరకు మా ఓబీసీ మిగిలిన విద్యార్థి సంఘాలన్నీ కూడా కలిసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతవరకు మా పోరాటం కూడా ఆగదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను అధ్యక్షులు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం. ఈరోజు మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు పొంగనూరు పట్టణంలో ఉన్నటువంటి భాష్యం స్కూల్లో అక్రమంగా విద్యార్థుల దగ్గర ఒక 5 పుస్తకాలు, దాని జతకు ఒక బ్యాగు, యూనిఫామ్ ఒక జత 10,500 రూపాయలు నిర్ణయిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తూ ఈరోజు అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి సమాచారం మేరకు మేము ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కూడా నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్తూ పుస్తకాలు ఉన్నటువంటి రూమ్ లాక్ చేసుకొని దొంగలు కదా
ఇక్కడ వ్యాపారాలు చేసిన విధంగా దొంగగా ఈ రోజు ఈ భాష్యం విద్యా సంస్థలు అమ్ముతున్నటువంటి పరిస్థితి. విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇచ్చి విద్యాశాఖ అధికారుల సమక్షంలో ఈ బుక్స్ అన్ని కూడా ఈ రోజు బయట పెట్టడం జరుగుతా ఉంది మీడియా ముఖంగా. ఈ రోజు మేము గతంలో కూడా ఈ భాష్యం విద్యా సంస్థకు చెప్పడం జరిగింది, ఈ విధంగా మీరు చేయొద్దండి, విద్య వ్యాపారం కాదు, ఈ ఇండియాలో విద్య ప్రతి పేద ప్రజలకు ఉచితంగా అందాలని చెప్పి విద్యా హక్కు చట్టం 2009 కూడా స్పష్టంగా చెప్తా ఉందని చెప్పి గతంలో కూడా ఈ స్కూల్ యాజమాన్యానికి మేము తెలియజేయడం జరిగింది. ఏ విధంగా కూడా ఈ స్కూల్ యాజమాన్యం స్పందించకుండా, వాళ్ళు దోపిడీ ఆపకుండా ఈ రోజు పేద రైతు బిడ్డలు ఇక్కడ చదువుకునే దానికి వస్తే వాళ్ళ ద్వారా అక్రమంగా వాళ్ళ రక్తం దాగుతూ ఈ రోజు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు భాష్యం విద్యా సంస్థల అధినేత ఎవరైతే రామకృష్ణ గారు ఉన్నారో ఆయన ఈ రోజు మీరు చట్టసభల్లోకి రాజ్యసభ సభ్యునిగా పంపిస్తా ఉన్నారు. అటువంటి ఆయన మేము దొంగ అని చెప్పి మా ఐక్య సంఘాల ద్వారా మేము మీకు కూడా తెలియజేస్తున్నాం. మీకు తెలియకపోతే ఇప్పటికైనా ఆయన దొంగ కాదు, ఈ రోజు విద్యను వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు కూడా దొంగే మా దృష్టిలో. తప్పకుండా చట్టం దృష్టిలో కూడా విద్యను వ్యాపారం చేసేవాడు ప్రతి ఒక్కరు దొంగే. అలాంటి దొంగను ఈ రోజు మీరు చట్టసభల్లోకి పంపించకూడదు, అలాంటి దొంగను మీరు జైల్లోకి పంపించాలని చెప్పి మేము ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఇటువంటి దొంగని మీరు జైలుకు పంపించాలి కానీ చట్టసభల్లోకి కాదు. మీరు తీసుకున్నటువంటి విద్యాశాఖ మీకు కనబడలేదా ఈ రోజు విద్యని ఈ విధంగా వ్యాపారాలు చేస్తా ఉంటే అని చెప్పి ఈ రోజు నారా లోకేష్ గారిని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీకు సన్నిహితులైతే, మీకు బంధువులైతే, లేదా మీ కులంకి చెందిన వాడైతే మీకు వాళ్ళ దొంగ వ్యాపారాలు చేసుకోవచ్చు. ఈ విధంగా పేద విద్యార్థుల దగ్గర అక్రమంగా లక్షలు తీసుకుంటే అటువంటి వ్యక్తిని ఈ రోజు మీరు శాలువాలు కప్పి సన్మానించి ఈ రోజు రాజ్యసభకు పంపిస్తా ఉన్నారు. కాబట్టి మేము ఈ రోజు విద్యార్థి సంఘాల ద్వారా అన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే ఆయన్ని మీరు ప్రతిపాదించిన రాజ్యసభ సభ్యుని తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ భాష్యం విద్యా సంస్థలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భాష్యం విద్యా సంస్థలు అన్ని కూడా మేము తనిఖీ చేస్తాం. అన్ని విద్యార్థి సంఘాలు కూడా భాష్యం విద్యా సంస్థలో తనిఖీ చేసి ఈ వ్యాపారాన్ని అరికడతామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పుంగనూరు పట్టణం నందు భాష్యం విద్యా సంస్థలకి రావడం జరిగింది. ఇక్కడ అక్రమంగా పేదలకు పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళకి అక్రమంగా 10,000 రూపాయలు, 10,300 రూపాయలు ఇలా టికెట్లు బట్టి, రోజులు బట్టి ఈ రోజు విద్యా వ్యవస్థలు ఎంత నీచనంగా తయారయ్యాయంటే ఈ రోజు ఇక్కడే పుస్తకాలు ఇక్కడే కొనాలి, యూనిఫామ్లు ఇక్కడే కొనాలి, A to Z ఒక అంగడి లాగా, ఒక వ్యాపారం లాగా, ఒక బిజినెస్ తయారైంది ఈ రోజు భాష్యం విద్యా సంస్థలు. ఈ PCI పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది, ఎక్కడైనా 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం ఎక్కడ కూడా విద్యను వ్యాపారంగా చేయండి అని చెప్పలేదు. పూర్తిగా విద్యను అందించాలని తెలియజెప్తా ఉంది. PCI పార్టీ ఒకటే కోరుతా ఉంది, ఇట్లా ఇది మన విద్యా సంస్థలు భాష్యం కావచ్చు, చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు అక్రమంగా ఫీజులు దోపిడీ చేస్తూనే కాకుండా ఇక్కడే యూనిఫామ్లు కొనాలి, పుస్తకాలు కొనాలి అంటూ ఈ విద్యా సంస్థలన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ గా అవుతున్న రామకృష్ణ గారు కూడా ఈ రోజు రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసి పంపిస్తున్నారు. అంటే దొంగలకు మీరు ఇట్లా మా పేదల రక్తాన్ని దాగి, మా పిల్లల యొక్క రక్తాన్ని దాగి ఈరోజు ఇట్లా పుస్తకాలు 1,000 రూపాయల పుస్తకాలు, యూనిఫామ్లు తీసుకెళ్లి మీకు రాజ్యసభ సభ్యుడు చట్టసభలోకి వెళ్ళి ఏమి ఉద్ధరిస్తున్నారని BCI పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈరోజు 2009 విద్యా హక్కు చట్టం ఖచ్చితంగా పాటించాలి. లేని పక్షంలో BCI పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన దిగుతాం. ఖచ్చితంగా ఇలాంటి విద్యా సంస్థలను వెంటనే సీజ్ చేయాలని ఇక్కడ ఉన్నటువంటి DO గారిని, MAO గారిని అందరూ కూడా వేడుకుంటున్నాం సార్. కొడుకు మోసం చేశాడు, నాకు న్యాయం చేయండి అంటూ మీడియా ముందుకు వచ్చిన వృద్ధురాలైన సాలమ్మ. మదనపల్లి పట్టణం నీరుగట్టువారిపల్లికి చెందిన 70 సంవత్సరాల సాలమ్మ తన కుమారుడు కప్పల రామచంద్ర తన వద్ద ఉన్న నగదు బంగారాన్ని తీసుకుని అనంతరం తనను పట్టించుకోవటం లేదని ఆరోపిస్తూ శనివారం మదనపల్లి ప్రెస్ క్లబ్ లో మీడియా ముందుకొచ్చి తన ఆవేదనను వెళ్లబుచ్చారు. తన ఆస్తులు, బంగారం, డబ్బులు కుమారుడికి నమ్మకంతో ఇచ్చారని, కానీ ఇప్పుడు తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని వాపోయింది. వృద్ధాప్యంలో తనకు అండగా ఉండాల్సిన కుమారుడే తనను దూరం పెట్టాడని, భరించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులు స్పందించి తనకు జీవనోపాధికి సహాయం అందించాలని, దేవరా నాకు న్యాయం చేయండి అంటూ కన్నీటి పర్యంతమైన సాలమ్మ. మాది నీరుగట్టువారిపల్లి, మా సాలమ్మ, నేను గిద్దెలకొంత కాదు ఉండేది. మా కొడుకు నన్ను చూడలేదు, డబ్బులు బంగారు ఎత్తుకొని పోయినాడు. నాకు మేలు చేయాలి సమ్మె దేవరా. అంగళ్లలో నకిలీ ప్రాంతంలో 1.87 సెంట్ల భూమి కబ్జా చేశారంటూ న్యాయం కోసం బాధితుల మీడియా సమావేశం. కురవలకోట మండలం
అంగళ్ళు గ్రామ పంచాయతీ పరిధిలోని నందిరెడ్డి గారి పల్లి వద్ద సర్వే నంబర్ 638లో కొంత భూమిని తులసినాయుడు దౌర్జన్యంగా మృతి చెందిన ఎస్ సయ్యద్ బాషా పేరుతో ఉన్న 1.87 సెంట్ల భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా తమ పేర్లకు మార్చుకున్నారని, భూమికి సంబంధించిన రికార్డులో 2014 నుంచి 2017 మధ్యకాలంలో అనుమానాస్పద మార్పులు జరిగాయని, నకిలీ పత్రాలు, తప్పుడు ధ్రువపత్రాల ఆధారంగా యాజమాన్య హక్కులు మార్చేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ పలుమార్లు రెవెన్యూ పోలీసు అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఇకనైనా అధికారులు సమగ్ర విచారణ జరిపి న్యాయం చేస్తారని మదనపల్లి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించిన బాధితులు. కబ్జా చేసినాడు తెలుగుదేశం పార్టీ అది ఇది అని చెప్పినారు. నేను ఇన్ని చిన్నప్పటి నుంచి నేను పార్టీలో అనేక పదవులు అనుభవించి అనేక ఇదిలో ఉన్నా నాకు ఇంత మచ్చలేదు. నాకు ఇప్పుడు కూడా ₹1 బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, నాకు సొంత ఇల్లు లేదు, ఇప్పటికీ బాడిగింట్లోనే ఉన్నా. అట్లా చేసింటే ఇప్పుడు నేను కూడా కోర్టులకు పడిగెత్తేవాడిని. కాబట్టి ఇవంతా ఊరికి అబద్ధాలు. మేము కూడా ఏమనుకున్నామంటే వాళ్ళకి ఏమైనా ఉందేమో అని మేము కూడా ముందు అనుకున్నాం. ఈ ఫ్లాట్లు వేసిన అతను సీఎం రెడ్డి అని అతను చనిపోయినాడు. అతను చనిపోతే అంట్లో వీళ్ళు ఏం చేసినారు, మాకు హక్కు ఉంది, మేము కోర్టుకు వినామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడంతా ప్లాట్లు కొన్న వాళ్ళు, మగ్గాలు వేసేవాళ్ళు, కూలీలు చేసుకోవాలి, ప్రైవేట్లు ఉద్యోగాలు ఏదైనా చేసుకొని రూపాయి కూడబెట్టి కొన్నవాళ్ళు. దీంతో నా పాత్ర ఏమంటే నేను కొంతమందికి 10 ప్లాట్లు 10 మందికి నా బంధువులకు ఫ్రెండ్స్కు కొనిచ్చినప్పుడు ఈ ప్లాట్లు ప్రాబ్లం అయినప్పుడు వాళ్ళు మా ఇంటి దగ్గరికి వచ్చి నువ్వే కదా కొనిచ్చినదంటే నేను దీంతో ఇన్వాల్వ్ అయ్యడం జరిగింది. ఇన్వాల్వ్ అయ్యి రాయచోట్లో ఎస్పీ ఆఫీసు జిల్లా మదనపల్లికి రాకముందు రాయచోటు కూడా ఒకసారి గ్రీవెన్స్కి ఇస్తే అప్పుడు ముదివేడు స్టేషన్కు ఇది చేసినారు. ముదివేడు కూడా ఎస్ఐ వాళ్ళని పిలిపించి చెప్తే మీ దగ్గర ఏముండే డాక్యుమెంట్ ఎత్తుకురామంటే ఈ పొద్దు రేపని చెప్పి ఆ ముదివేడు స్టేషన్లో మళ్ళీ ఎస్ఐ ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ ఇక్కడ సత్యనారాయణ సార్ సీఎం అయినప్పుడు ఇక్కడ చేసినాం. ఇక్కడికి మళ్ళీ పోయిస్తే ఇక్కడికి పిలిపించినారు. ఇక్కడ పోయి వస్తాం సార్ అంటారు. మళ్ళీ అక్కడ వాళ్ళు సరైన డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి. తర్వాత మళ్ళీ మేము వీళ్ళందరినీ పిలుచుకొని ఎస్పీ దగ్గరికి పోయినాం. ఇప్పుడు ప్రజెంట్ ఎస్పీ దగ్గరికి పోతే ఎస్పీ సార్ ఏం చేసినారంటే అందరూ బాధ ఇన్ని తర్వాత సిఐ సార్కి సబ్మిట్ చేసినాడు. సార్ ఇదేదో ప్రాబ్లం ఇచ్చండి. మేము వాళ్ళని పిలిపించి మాట్లాడితే సార్ మేము డాక్యుమెంట్ ఎత్తుకొని రాండి మీరు ఏదో ఇట్లా వచ్చిందంటే అప్పుడు వాళ్ళు ఏం చేసినారు, సిఐ దగ్గరికి డాక్యుమెంట్ తీసుకురాకుండా మళ్ళీ ఎస్పీ దగ్గరికి వాళ్ళు కూడా పోయినారు. పోతే అప్పుడు వాళ్ళది కూడా సిఐ సార్కి అప్పచెప్పినాడు. అప్పుడు సిఐ సార్ ఏం చేసినాడంటే ఇద్దరిని మీరు మీ దగ్గర ఉండే 2 డాక్యుమెంట్లు ఇరు పార్టీలు డాక్యుమెంట్స్ ఎత్తకరాండి మేము పరిశీలిస్తామని చెప్తే మా దగ్గర ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ప్రతి ఒక్కరి దగ్గర అన్ని ఒరిజినల్స్ ఉన్నాయి. కొంతమంది బ్యాంకులో పెట్టుకున్నారు, కొంతమంది ఆడాడు పెట్టుకున్నారు. మాకు RH పేజీ నుంచి లింక్ డాక్యుమెంట్లు నీట్గా ఉన్నాయి. RH పేజీ ఈ లింక్ డాక్యుమెంట్లు తెలుగులో అనువాదం చేసినాము. తర్వాత ఇది గొలుసురాత, దీన్ని తెలుగులోకి అనువాదం చేసినాం. ఇది ఎక్కడి నుంచి ఎక్కడొచ్చింది ఏం పరిస్థితి అంతా క్షుణ్ణంగా పరిశీలించి మన రిజిస్టర్ ప్లాట్లు కరెక్ట్గా జినైన్ ఓనర్ల దగ్గర మేము చేసుకున్నాం. తర్వాత వాళ్ళకు ఉండే హక్కు వీళ్ళు చెప్తారు. తర్వాత ఇంకొక విషయం చెప్పినారు, కోర్టుకు వినామని 2025లో 23లో ఒకసారి కోర్టుకు వినారు. 2023లో పోయింటే 2023లో కూడా డిస్మిస్ చేసింది. వాళ్ళు ఏమీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. ఓన్లీ ఈ RH పేజీ పెట్టిన దానికి వాళ్ళు ఏం డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి కోర్టు డిస్మిస్ చేసింది. తర్వాత మళ్ళీ 25లో పోయినారు. మదనపల్లి టౌన్ రామ్నగర్ లో ఇంట్లో గ్యాస్ సిలిండర్ వద్ద చెలరేగిన మంటలు, గృహిణి మెకానిక్ కు గాయాలు, ఆసుపత్రిలో వైద్యం. చెంబుకూరు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగుల మధ్య అంతర్యుద్ధం, ల్యాబ్ అస్తవ్యస్తం, డాక్టర్పై ఆరోపణలు చేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్. రామసముద్ర మండలంలోని చెంబుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి, ల్యాబ్ టెక్నీషియన్ల మధ్య వివాదం. ల్యాబ్ టెక్నీషియన్ నాగేంద్రబాబు 18 ప్రయోగశాలలో విధులు నిర్వహిస్తుండగా ఎలాంటి కారణం లేకుండా వైద్యాధికారి డాక్టర్ నాగరాజు తనను అసభ్యకరమైన పదజాలంతో దూషించడమే కాక శనివారం ఉదయం ల్యాబ్ తెరవగా ల్యాబ్ చిందరవందరగా ఉండటం, దుర్వాసనతో వస్తుండటం, అటెండెన్స్ రిజిస్టార్లో తనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలతో నమోదు చేశారని డాక్టర్ నాగరాజుపై లిఖితపూర్వకంగా DDOకు ఫిర్యాదు చేసిన టెక్నీషియన్ నాగేంద్రబాబు. వాడు ఏమంటారు తెలిసిన, నేను ఈ ఫీజు ఇవ్వాలంట. ఇప్పుడు ఈ ఫీజు ఇస్తే ఒకటి లక్షల్లో ఉంది అక్కడ. ఏమన్నా పోతే ఇంతకుముందు బుక్ పోయిందని 7వ తేదీ 4వ నెలలో అటెండెన్స్ పోయిందని డ్రామాలు అన్నారు. ఎవరిది కంటెంజెంట్ పోయిందని. అట్లా నమ్మకం పెట్టుకొని మళ్ళీ బిగాలు ఇస్తారా? మనకి ఎప్పుడైనా బిగాలు ఇచ్చినానమ్మా దగ్గరుండి క్లీన్ చేయాలి. క్లీన్ చేయాలి. ఓకే,
ఇప్పుడు మా విషయం ప్రాబ్లం చెప్పి నాకు ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేసి ఫీవర్ వస్తుంది. నాకు ఈరోజు కళ్ళు తిరిగి పడిపెట్టుకున్నాను. రిక్వెస్ట్ చేసుకున్న అధికారి అతను కావాల్సుకునే నిన్న పిలిపించుకొని కూడా క్లీన్ చేయించకుండా బీగాలు ఇస్తేనే క్లీన్ చేస్తాము, ఇలాంటి చేయము. ప్రతిరోజు మా పిల్ల ప్రతిరోజు క్లీన్ చేయాల్సింది చేయించకుండా ఇచ్చేస్తాను. నా వల్ల నాకు ఇన్ఫెక్షన్ ఉంది, నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది. ఏమైనా ఇన్ఫెక్షన్ అయితే నేను పోతాను. ఇప్పుడు క్లీన్ చేయట్లేదు, క్లీన్ చేయడం లేదు. ఎన్ని రోజులు అయింది? 25 రోజులు అయింది. ఇది ఆడని చెప్తావు కదా? ఎక్కడని చెప్తాను, రాసిస్తానని చెప్తాను కదా సోమ. నాకు ట్యాబ్ ఇచ్చినారు, ల్యాబ్ టెక్నీషియన్ ట్యాబ్ ఉంటుంది. అది రిక్వెస్ట్గా అతనికి లెటర్ పెట్టుకున్నా, ఒక ట్యాబ్ కావాలా రూమ్ క్లీన్ చేయమని చెప్పి ఇచ్చిన. దానికి ఏం పంచాయతీ చేస్తావు, అది పంచాయతీ చేస్తావు అని చెప్పి ఇప్పుడు స్టాఫ్ మెంబర్ పిలిచి కంప్లైంట్ చెప్తాను. ట్యాబ్ అడిగినా, ల్యాబ్ టెక్నీషియన్ ఒక ట్యాబ్ ఉంది, అది ఇస్తే ఇవ్వచ్చు, ఇప్పటికోవచ్చు. నేను లెటర్ పెట్టుకుంటే ఏంది నీ పంచాయతీ, ఏంది రేని మాట్లాడినాను. అప్పటికి గమనం వచ్చేస్తే మనం ఆ స్టాఫ్ కుర్తి సిస్టర్ నా రూమ్ పిలుచుకొని వచ్చి నేను పని చేస్తా అంటే ఏంది రండి బొమ్మిడి నీ పంచాయతీ అని చెప్పి నన్ను అందరి ముందర తిట్టినాడు. గమ్ము నేను పని చేసుకుంటాను, తిట్టినా నేను తిట్టినా. ఇప్పుడు నాకు అడిగిన ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, నా పర్సనల్ థింగ్ ఏం కాదు. ఇప్పుడు నాది నిన్న కింద పడుతుంది రియల్గా. ఇది పని చేయకపోతే నేను డైలీ రిపోర్ట్స్ పెట్టాలా, ట్యాబ్ మాకు అవుతుంది. ల్యాబ్ ఇచ్చిన ట్యాబ్ అడిగితే ఎంత పంచాయతీ చేస్తాను. పర్సనల్ హరాస్మెంట్ చేసి అటెండెన్స్ ఏదంటే అది రాసి దీపం చేస్తాను. ఎవరినైనా స్టాఫ్ నడుపు, స్టాఫ్ కాదు పేషెంట్లు ఎవరినైనా రూపాయి తీసుకుంటామా? మా లీవ్ ఉన్నప్పుడు మేము తీసుకుంటాం. మీరు మీ పై అధికారులకి ఇన్ఫార్మ్ చేయాలి కదా? చెప్పినాము, నిన్న మేడం గారికి చెప్పినాము. డిఎంహెచ్ఓ గారు కూడా మెసేజ్ పెట్టినాను, వాట్సాప్ మెసేజ్ చేసినాను, చెప్పినాను వాళ్ళు పర్సూ చేస్తామని చెప్పినాను. కానీ ఈ రోజు వస్తానంటే అటెండెన్స్లో రాసేసి అందరినీ స్టాఫ్ అంతా పిలిచి ఇష్యూ చేస్తున్నాడు. అదే పని డీడీఓ కాకముందు ఇతను ఇదే మేడం మీద అన్ని కంప్లైంట్స్ చెప్పినాడు. మేడం ఇట్లా, వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, మేడము ఫార్మసిస్ట్ ఒకటి, మేడము ఎఫ్ఎన్ఓ ఒకటి, మేడము స్టాఫ్ నర్సులు ఒకటి అన్నీ నాకు చెప్పినాడు. ఈ పొద్దు డీడీఓ అవుతానంటే అన్నీ నెగిటివ్గా నా మీద చేసి చెప్తున్నాడు. అడిగింది ఒకటే తప్పు, క్లియర్గా నా రూమ్ చేసి పెట్టండి, నాకు ట్యాబ్ ఇస్తే వర్క్ చేసుకుంటాను. డైలీ ఎక్కువ రిపోర్ట్స్ ఉంటాయి, దీంట్లో కొట్టాలంటే కుదరదు. ఆ సిస్టమ్ స్టార్ వాళ్ళది, అది మేము పోయట్లేదు. అక్కడ సిస్టమ్ సార్ వాళ్ళు బిజీగా ఉంటారు. నా ట్యాబ్ నాకు ఇస్తే అని దానికి ఇంత దూరం చేసి అంతే కదా మీ సమస్య? అంతే నా సమస్య. మదనపల్లికి చెందిన సామాజిక సేవకుడు గురుశంకర్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు, గ్లోబల్ పీస్ ఎస్టాబ్లిషింగ్ అవార్డు. ముందు కార్మికులకు న్యాయం చేయండి, తర్వాత విజయోత్సవాలు చేసుకోండి అంటూ ఎద్దేవా చేస్తున్న వామపక్షాలు. మిత్రులారా, కార్మికులారా, అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధం రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్రంలో మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో ప్రజల మలమూత్రాలు శుభ్రం చేస్తూ ప్రజల ఆరోగ్యాలు కాపాడుకుంటూ కార్మికుల ఆరోగ్యాలను చెడు చేసుకుంటున్నటువంటి కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలో భాగంగా ఈరోజు మదనపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్నటువంటి కార్మికులకు ఏఐటీసీ అన్నమయ్య జిల్లా సమితి పక్షాన సంపూర్ణంగా మద్దతు, సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గతంలో అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కార్మిక వర్గ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తాం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఈరోజు 2 సంవత్సరాలు అవుతా ఉంది. 2 సంవత్సరాల విజయోత్సవ సభలు జరుపుకుంటా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ధర్నాలో పాల్గొంటున్నటువంటి కార్మికుల పక్షాన ఏఐటీసీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, ఎందుకు మీరు విజయోత్సవ సభలు నిర్వహిస్తూ ఉన్నారని చెప్పి. ఇక్కడ పనిచేసే కార్మికులు ఏమైనా రెగ్యులర్ చేశారా? ₹1 ఏమైనా వేతనం పెంచారా? అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఏమైనా పర్మనెంట్ చేశారా? డైలీ వాళ్ళని ఏమైనా ఆఫ్కాస్లో చేర్చారా? అదేవిధంగా ఇక్కడ కంటింజెంట్ వర్కర్స్, ఫుల్ టైం కంటింజెంట్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నారాయణ భాష్యం చైతన్య స్కూల్ యాజమాన్యాలు అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు అంటగడుతూ పేద ప్రజలను దోచేస్తున్నారంటూ మండిపడ్డ విద్యార్థి సంఘాలు. పాఠ్యపుస్తకాల గదిని ఎంఈఓ సీజ్. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా, జాయింట్ కలెక్టర్.
మదనపల్లి టౌన్ రామ్నగర్ లో ఇంట్లో గ్యాస్ సిలిండర్ వద్ద చెలరేగిన మంటలు, గృహిణి మెకానిక్ కు గాయాలు, ఆసుపత్రిలో వైద్యం. ముందు కార్మికులకు న్యాయం చేయండి, తర్వాత విజయోత్సవాలు చేసుకోండి అంటూ ఎద్దేవా చేస్తున్న వామపక్షాలు. మదనపల్లికి చెందిన సామాజిక సేవకుడు గురుశంకర్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు, గ్లోబల్ పీస్ ఎస్టాబ్లిషింగ్ అవార్డు. నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.